నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడవాడల బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు. అమరావతిలో ఆయన స్మృతి వనాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి గంట. చంద్రబాబు పాలనలో కొరవడిన మహిళా సాధికారత. మహిళా కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర అధ్యక్షురాలు లలిత విమర్శ. నగరంలో కొనసాగుతున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పాదయాత్ర. రైల్వే జోన్ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యమన్న నేతలు. బాబు జగజ్జీవన్ రాయ్ 110వ జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తొలుత బీచ్ రోడ్ లో జగజ్జీవన్ రావు విగ్రహానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు మూర్తి, మాధవ్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సుజన్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ అధ్యక్షత వహించారు. జగజ్జీవన్ రావు దళితుల ఆశాజ్యోతిగా వక్తలు అభివర్ణించారు. ఆయన అడుగుజాడల్లోనే నడవాలని పిలుపునిచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతిలో కూడా బాబు జగజ్జీవన్ రావు స్మృతి వనాన్ని, అంబేద్కర్ 120 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పారు. పిలుచుకునే జగజ్జీవన్ రావు గారి యొక్క 110వ జయంతి ఇవి రెండు కూడా ఒకే రోజు రావడం కూడా చాలా సంతోషం. ఒక పక్క పండుగ చేసుకుంటూ మరో పక్క జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతిలో పాల్గొనడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ, మరి ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాలు కొనసాగించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడూ ప్రయారిటిస్తూ ఉంది. ప్రత్యేకించి అంబేద్కర్ గారు, ఆ తర్వాత జగజ్జీవన్ రావు గారు, వాళ్ళ ఇద్దరి యొక్క ఆశయాలని ఆలోచనలు కొనసాగిస్తూ ప్రభుత్వం ఈ బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కానీ వాటి కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెట్టి ప్రభుత్వం ఎంత ప్రయారిటిస్తుందో మనం వేరేగా చెప్పుకోవడం అవసరం లేదు. అలాగే ఈరోజు అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహానికి, అలాగే జగజ్జీవన్ గారి యొక్క స్మృతి వనం పార్క్ ఒకటి, ఇవన్నీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. జగజ్జీవన్ గారి రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మహిళలంతా నడుం బిగించాలని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల లలిత పిలుపునిచ్చారు. గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో నిర్వహించిన నగర మహిళా కాంగ్రెస్ విస్తృత సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ధ్వజమెత్తారు. మహిళలకు రక్షణ కరువైందని, మహిళల బిల్లుకు నేటికి మోక్షం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలంతా సంఘటితం కావాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకరి పద్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో మహిళల అన్యాయానికి గురయ్యారని ఆరోపించారు. డ్వాక్రా రుణమాఫీ అమలు చేయలేకపోయిన సర్కార్ మహిళను ఉద్ధరిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. నగర అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రి బాలరాజు, ద్రోణంరాజు శ్రీనివాస్, బెహరా భాస్కర్ రావు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది అని చెప్పి మన వివరించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. దానిలో ముఖ్యంగా మహిళలను వేదికలు కూడవుతున్నటువంటి వరకట్న నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మహిళలకి సమాన వేతనాలు కల్పించాలి అని చెప్పి సమాన వేతన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ రోజు మనం అందరం వస్తున్నామంటే ఒక బడుగు బలహీన వర్గాలు, ఒక బీసీ కులం నుంచి నేను రావడం జరిగింది. ఈ రోజు మనని ముందుకు తీసుకొచ్చిన ఘనత అంటే సోనియా గాంధీ గారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హటావో అనే నినాదంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు దేశాని కొరకు ప్రాణాలు కోల్పోయారు. ఇందిరాగాంధీ నేనైతేమి, రాజీవ్ గాంధీ గారే కానివ్వండి, ఆమె ఒక్కరోజన్నా నేను ప్రధానమంత్రి కావాలి అని వ్యామోహం లేదు. ఒక ఆర్థిక శాస్త్రవేత్తని, ఒక మన్మోహన్ సింగ్ గారిని వారు ప్రధానమంత్రి చేశారు. వారికి పదవి వ్యామోహం లేదు. ఇవాళ రేపు కొడుకులని కూర్చోబెడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కూర్చోబెడుతున్నారు. కుటుంబ పాలన వస్తుంది. అదేవిధంగా వాళ్ళు అట్లా కాదు, దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు సోనియా గాంధీ గారు మనకు 50%
రైల్వే జోన్ కోసం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ చేపట్టిన పాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. నగరంలో 12, 13, 15 వార్డుల మీదుగా పాదయాత్ర సాగింది. ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తైనాల విజయకుమార్ అక్కైపాలెం 80 ఫీట్ రోడ్డులో స్వాగతం పలికారు. శంకరమట్టం రోడ్ సీతమ్మపేటల మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ కు పాదయాత్ర చేరుకుంది. 11 రోజుల పాటు 200 కిలోమీటర్ల పాదయాత్ర సాగుతుందని అమర్నాథ్ చెప్పారు. తాను చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 9వ తేదీ ముగింపోత్సవ రోజున పార్టీ అధినేత జగన్ హాజరవుతారని వెల్లడించారు. నగరం వీధుల్లో రైల్వే జోన్ పాదయాత్ర కొనసాగింది. జీవీఎంసీ 27వ వార్డు వైకాపా అధ్యక్షుడు బత్తిని నాగరాజు పాదయాత్ర చేస్తున్న అమర్నాథ్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి సరస్వతి పార్క్, సూర్యాబాగ్, అంబేద్కర్ విగ్రహం చేరుకుంది. అక్కడి నుంచి జగదంబ సెంటర్ మీదుగా కొనసాగింది. జగన్ సీఎం కావడంతోనే రైల్వే జోన్ సాధ్యమవుతుందని బత్తిన నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కోలా గురువులు జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో మన అమర్నాథ్ గారి పాదయాత్ర ఆత్మగౌరయాత్ర పేరుతో అనకాపల్లి నుంచి భీముల వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ ప్రతి వార్డులోని మంచి స్పందన వస్తుంది. ఈ స్పందన చూసి తప్పకుండా బీజేపీ, టీడీపీలో దిగి వచ్చి మనకి ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ ఇచ్చి తీరుతుంది. ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా మన వైసీపీ జగన్ గారి వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా 2019 ఎలక్షన్లో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్ గారు సీఎం అవుతారు. అలాగే మేయర్ ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ప్రతి వార్డులోని కూడా వార్డు కార్పొరేట్లుగా వైసీపీ కార్పొరేట్లు గెలుస్తూ మేయర్ పీఠం కూడా వైసీపీ కైవసం చేసుకుంటూ ప్రభుత్వానికి తగిన గుణపాఠం. సీఎం చంద్రబాబు ఈ నెల 8, 11 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో మేరిటైమ్ సర్వే అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ను ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పారు. అనంతరం AN-32 విమాన ప్రమాద మృతుల కుటుంబీకులకు చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. 12 గంటలకు సింహగిరిపై సోలార్ ప్లాంట్ 2వ ఘాట్ రోడ్డును ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం కొండ దిగువన డార్మెటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ నెల 11న బ్రిక్స్ సదస్సును ప్రారంభిస్తారని, అనంతరం వుడా చిల్డ్రన్స్ థియేటర్లో జరిగే జ్యోతిరావు పూలే జయంత్యోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. వుడా జీవీఎంసీ చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారని వెల్లడించారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకి మన ఏదైతే సోలార్ ప్లాంట్ టెంపుల్లో ఫస్ట్ టైం ఒక సోలార్ ప్లాంట్ మనం చేసుకున్నాము. దాన్ని సందర్శనం, దాని ఓపెనింగ్. దాని తర్వాత మధ్యాహ్నం 12:20కి సింహగిరి కొండపైకి ఏదైతే మనం 2వ ఘాట్ రోడ్డు నూతనంగా నిర్మించామో దాని ఇనాగరేషన్. దాని తర్వాత స్వామివారి దర్శనం. అక్కడ తర్వాత మధ్యాహ్నం 12:50కి డార్మెటరీ ఫంక్షన్ హాల్, అలాగే తులుభావంచ కళ్యాణ మండపం కాంప్లెక్స్కి ఒక ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసుకుని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు తిరిగి ప్రయాణం అవుతారు. దాంతోపాటు మళ్ళీ అగైన్ మనకు ఒక 3 రోజుల్లోనే 11వ తారీఖున మళ్ళీ ముఖ్యమంత్రి గారు విశాఖ నగరానికి రావడం జరుగుతూ ఉంది. ఆ రోజు విశాఖలో ఈ బ్రిక్స్ ఏదైతే మన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ సంబంధించిన సౌత్ ఆఫ్రికా కంట్రీస్ సంబంధించిన సదస్సు ఉంది. ఆ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్స్ యొక్క ఒక కాన్ఫరెన్స్ వైజాగ్ నోవాటెల్ హోటల్లో ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. అదే రోజు జ్యోతిరావు పూలే యొక్క జయంతి సెలబ్రేషన్స్ కూడా విశాఖలో. మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రావు 110వ జయంతి కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి సేవలు అందించారని కొనియాడారు. మానేయులను స్మరించుకోవడం ఎంతైనా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాడు సోమనాయుడు, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే సంఘ వివక్ష కానీ లేకపోతే ఆర్థిక వివక్ష కానీ పోవాలి అంటే
సమాజం స్థాపించాలి అంటే దానికి రాజకీయ చైతన్యం అంత అవసరమని చెప్పి గ్రహించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్. ఎందుకంటే రాజ్యాంగం నిర్మాణం చేసిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే దానికి ఒక రాజకీయ నాయకుల ద్వారా సాధ్యపడుతుందని విషయాన్ని వారు తెలియజేశారు. అందుకనే దళిత నాయకత్వం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పోరాటాల్లో ఒక పటం అయితే దాన్ని రాజకీయ చైతన్యం వైపు నడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి పెదగంట్యాడ ఎస్సీసీ కాంప్లెక్స్ వద్ద బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి తదితరులు పాల్గొని జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. బాబు జగజ్జీవనరావు టిఆర్ అంబేద్కర్ గారు ఆ రకమైనటువంటి గొప్ప మహనీయులు. శ్రీరామ పండుగ రోజున మరి బాబు జగజ్జీవనరావు గారు వివక్షని తొలగించాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నంలో అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మూర్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబు జగజ్జీవనరావు. ఎందుకంటే అందరూ రాజ్యాంగ నిర్మాణం ద్వారా ఈ వర్ణ వివక్షని తీయాలని ఆలోచన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడల బాబు జగజ్జీవనరావు జయంతి వేడుకలు. అమరావతిలో ఆయన స్మృతి వనాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి గంటా. చంద్రబాబు పాలనలో కొరవడిన మహిళా సాధికారత. మహిళా కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర అధ్యక్షురాలు లలిత విమర్శ. నగరంలో కొనసాగుతున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పాదయాత్ర. రైల్వే జోన్ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యమన్న నేతలు. ఈ స్మార్ట్ సిటీ పొలిటికల్ డౌన్ పై విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.